ఓకే. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్‌లో ఢిల్లీ సుల్తాన్‌ల గురించి, తర్వాత భక్తి ఉద్యమం గురించి, సూఫీ ఉద్యమం గురించి కొంచెం లైట్‌గానే తీసుకోండి. భక్తి ఉద్యమంలో కొంతమంది ఇంపార్టెంటు. సో, మనం రామానందుడు, కబీర్ దాసు, తులసీదాసు వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుంటే బెటర్ అనమాట. సో, నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పుకుందాం. సో, మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్‌ల తర్వాత వచ్చారు. సో, వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చారు. వీళ్ళని తుర్కో మంగోల్స్ అని అంటారనమాట. సో, వీళ్ళు తుర్కో మంగోల్ వంశీయులు. వీరు తైమూర్ వంశానికి చెందిన వాళ్ళు. తైమూరుడి వంశం అంటారు. తైమూర్ అనే ఆయన, చెంగీజ్ ఖాన్ అనే ఆయన, వీళ్ళు మంగోల్ వంశం. వీళ్ళ వారసులు అనమాట వీళ్ళు. సో, ఇక్కడ తైమూర్‌కి, చెంగీజ్ ఖాన్‌కి వారసులు అనమాట ఈ మొఘల్స్. 1526లోన బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అనమాట. ఈయన మొదటి పానిపట్ యుద్ధంలోన లోడి వంశ పాలకుడైన ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో, మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526లో జరిగింది. సో, ఈ విజయానికి కారణం మామూలుగా ఫిరంగులు వాడకం అంటారు. సో, ఫిరంగులు వాడడం వల్లనే బాబరు ఇబ్రహీం లోడి పైన గెలిచాడని చెప్తారనమాట. దీంతో పాటు ఇబ్రహీం లోడికి కొంచెం అంతర్గత బలహీనతలు కూడా ఉన్నాయి. కొంతమంది తిరుగుబాట్లు చేయడం వల్ల కూడా ఇబ్రహీం లోడి ఓడిపోయాడని చెప్తారు. మొత్తానికి బాబరు 1526లోన మొదటి పానిపట్ యుద్ధంలో గెలిచి మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో, ఇతని గురించి మనకి ఇలా ఒక్కొక్కరి గురించి డీటెయిల్‌గా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. సో, ఇతను ఉజ్బెకిస్తాన్ రాజు తైమూర్ వారసుడు అనమాట. ఈయన చేసిన యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. సో, యుద్ధాల్లోన కాన్వాయ్ యుద్ధం ఇంపార్టెంట్. కాన్వాయ్ యుద్ధం 1527లోన రాణా సంగకి ఈయనకి మధ్య జరిగింది. సో, మేవార్ రాజు రాణా సంగకి బాబర్‌కి జరిగిన యుద్ధం కాన్వాయ్ యుద్ధం 1527లో జరిగింది. తర్వాత చందేరి యుద్ధం 1528లో జరిగింది. సో, ఇది మేదిని రాయ్‌కి తర్వాత బాబర్‌కి మధ్య జరిగింది. నెక్స్ట్ గగ్గర్ యుద్ధం ఆఫ్ఘన్ నాయకులకి బాబర్‌కి మధ్య జరిగితే 1529లోన. సో, ఈయన బాబర్ నామాని అని రాశాడనమాట. అంటే తన స్వీయ చరిత్రని తనే రాసుకున్నాడు అనమాట. తన గురించి తనే రాసుకున్నాడు. ఇది తుర్కీ భాషలో రాశాడు. ఆత్మకథ అంటారు కదా అలా. సో, ఈయన చార్బాగ్ తోటల్ని ప్రవేశపెట్టారు. ఇది పర్షియన్ శైలిలో ప్రవేశపెట్టారు అనమాట. ఇంకా హుమాయూన్ గురించి వస్తాడు. సో, హుమాయూన్ వచ్చేసి బాబర్ కొడుకు. ఈయన బాబర్ చనిపోయిన తర్వాత చిన్న వయసులోనే అనుభవం లేదు. ఆ టైంలోనే సింహాసనానికి ఎక్కాడనమాట. అదే టైంలోనే బ్రదర్స్ ఉంటారు కదా, ఈయన బ్రదర్స్ కూడా తిరుగుబాటు చేస్తారనమాట. మాది సింహాసనం కొట్లాడతారు కదా. సో, అలా అక్కడ అనుభవం లేదు. దాంతోపాటు బ్రదర్స్ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇంకా షేర్షా సూరి అనే అతను యుద్ధానికి వస్తాడు అనమాట. సో, చౌసా యుద్ధం జరుగుతుంది. సో, చౌసా యుద్ధం ఇంపార్టెంట్. షేర్షా సూరికి హుమాయూన్కి మధ్య జరుగుతుంది. సో, షేర్షా సూరి ఎవరంటే ఆఫ్ఘన్ పాలకుడు. సో, ఆఫ్ఘన్ వాళ్ళ నాయకుడు అనమాట ఈయన. సో, అతని చేతిలో ఓడిపోతాడు. అతను ఈ సింహాసనాన్ని అధిష్టిస్తాడు అనమాట. నెక్స్ట్ కనౌజ్లో యుద్ధం కూడా చేస్తాడు. సో, కనౌజ్ యుద్ధంలో కూడా ఓడిపోతాడు. తర్వాత పర్షియా సాయం తీసుకుంటాడు ఈయన. హుమాయూన్ పర్షియా సాయం తీసుకొని మళ్ళా వాళ్ళ సహాయంతోన 1555లో ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాడు. సో, ఇతని జీవిత చరిత్రని ఈయన సిస్టర్ రాస్తుంది, గుల్బదన్ బేగం అని. ఆమె హుమాయూన్ నామా అనే గ్రంథం రాస్తారంట. హుమాయూన్ నామా అంటే హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆయన గురించి రాసింది గుల్బదన్ బేగం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అక్బర్ వస్తారు. అక్బర్ కూడా చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్టించారు అనమాట. 14 ఏళ్ళ వయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు. కాకపోతే ఈయనకు ఒక బాడీ గార్డ్ ఉంటాడు, బైరంగ్ ఖాన్, రక్షకుడు అనమాట. సో, అతని సహాయంతోనే పరిపాలన చేస్తాడు అనమాట. ఇతని కాలంలో ఇంపార్టెంట్ యుద్ధాలు పానిపట్ యుద్ధం మరి బాబర్కి జరిగింది కదా, మళ్ళీ అక్బర్ అంటున్నారు అనుకుంటున్నారా? సో, ఇక్కడ బాబర్కి జరిగింది మొదటి పానిపట్ యుద్ధం, అక్బర్కి జరిగింది రెండవ పానిపట్ యుద్ధం. సో, తాతకి మనవుడికి ఆల్మోస్ట్ 30 years గ్యాప్ ఉంటుంది చూడండి. సో, 1526లోన బాబర్కి ఇబ్రహీం లోడికి యుద్ధం జరిగింది. సో, 1556లోన హేము ఉంటాడు. హేము ఎవరంటే షేర్షా సూరి ఉన్నాడు కదా, ఆ షేర్షా సూరి యొక్క సైన్యాధ్యక్షుడు అనమాట. సో, ఆ సైన్యాధ్యక్షుడికి అక్బర్కి మధ్యన యుద్ధం జరుగుతుంది. దీన్నే రెండవ పానిపట్ యుద్ధం అంటారు. 1556లో జరుగుతుంది. నెక్స్ట్ రాజపుత్రులతో కూడా ఈయన యుద్ధాలు చేశాడు. సో, రాజపుత్రుల రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు అనమాట. సో, మేవార్ రాజ్యాన్ని, మార్వార్ రాజ్యాన్ని, అంబర్ రాజ్యాన్ని ఇవన్నిటిని ఆక్రమించాడు. దాంతోపాటు గుజరాత్ని ఆక్రమించాడు, బీహార్, బెంగాల్ని ఆక్రమించాడు, కాశ్మీర్ని ఆక్రమించాడు. మొత్తం ఇదంతా జయించాడు అనమాట. ఆక్రమణను జయించడం రెండు ఒకటే కదా. సో, ఆ రాజ్యాన్ని విస్తరించాడు అనమాట. నెక్స్ట్ పరిపాలన ఎలా ఉండేది? మున్సబ్దారీ వ్యవస్థని తీసుకొచ్చాడు ఈయన. మున్సబ్దారీ వ్యవస్థ అంటే అధికారులకి ర్యాంకులు కేటాయిస్తారు అనమాట. సో, ర్యాంకులు కేటాయించి వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళ పదవి, ఇప్పుడు మనకి ఎలా ఉంటారు, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం ఇలా ఉంటారు కదా. ఇలాగా
ఒక విభజన చేశాడనమాట. సో ర్యాంక్ వైజ్‌గా పరిపాలనాధికారులను తీసుకొచ్చాడు. నెక్స్ట్ జమీందారీ వ్యవస్థ. సో మనకి ఆల్రెడీ ఇక్తాముక్తి పద్ధతి ఉంది కదా! దాన్ని మధ్యలో బ్యాన్ చేస్తారు. మళ్ళా ఈయన ఇక్తాముక్తి పద్ధతిని జమీందారీ వ్యవస్థగా తీసుకొస్తాడనమాట. సో జప్తు విధానం కూడా తీసుకొచ్చారు. జప్తు విధానం అంటే భూమిని కొలతాధారంగా పన్ను నిర్ణయిస్తారనమాట. అంటే 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఒక రకంగా పన్ను, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా పన్ను తీసుకొస్తారు. దీన్ని ఎవరు అమలు చేశారంటే రాజా తోడర్మల్ అని ఆయన అమలు చేశాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జప్తు విధానాన్ని అమలు చేసిన రాజు ఎవరంటే తోడర్మల్. నెక్స్ట్ మత విధానం. ఈయన జిజియా పన్ను రద్దు చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి ఢిల్లీ సుల్తానేట్లో చెప్పుకున్నాం కదా, జిజియా పన్ను అనేది హిందువుల మీద వేసేవాళ్ళని. ఆ పన్నుని ఈయన రద్దు చేశాడు. హిందూ ముస్లింలు కలిసి ఉండడానికి ప్రోత్సహించడం అంట. ఈయన మత సమన్వయం కోసం కొన్ని కట్టించడం అంట, దీన్ ఇలాహి అని. అన్ని మతాల సమన్వయం కోసం దీన్ని కట్టించాడంటారు. కాకపోతే ముస్లింల సమన్వయం కోసమే కట్టించాడని కొంతమంది అంటారు. యాక్చువల్లీ ఇక్కడ బీర్బల్, అబుల్ ఫజల్ వీళ్ళు కొంచెం హిందువులు అని చెప్తారు. అబుల్ ఫజల్ గురించి తెలియదు కానీ బీర్బల్ అయితే హిందువు, సో ముస్లింగా కన్వర్ట్ అయ్యారని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇబాదత్ ఖానా కూడా మత చర్చల కోసమే కట్టిస్తాడు. సో ఇబాదత్ ఖానాని ఫతేపూర్ సిక్రీలో నిర్మిస్తారు అనమాట. ఈయన కాలంలో నవరత్నాలు ఉంటారు. సో నవరత్నాల్లో మనకి ఇంపార్టెంట్ తాన్సేన్ మంచి సంగీత విద్వాంసుడు అనమాట. సో నవరత్నాల్లో మనకి 9 మందిలో తాన్సేను, బీర్బలు, తోడర్మలు, అబుల్ ఫజల్, ఇంకా 5 మంది ఉంటారు. సో వాళ్ళంతా మనకి ఇంపార్టెంట్ కాదు. సో తాన్సేను మంచి సంగీతం విద్వాంసుడు. తర్వాత బీర్బల్ గురించి మనం చాలా కథలు చదివాం, అక్బర్ బీర్బల్ కథలు. సో ఆ బీర్బల్, ఈ బీర్బల్. తర్వాత తోడర్మల్ అంటే ఈయన ఒక ఎకనామిస్ట్ అనమాట, ఆర్థికవేత్త. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ పద్ధతిని ఫాలో చేశాడని. సో ఈయనే అమలు చేశాడు. నెక్స్ట్ అబుల్ ఫజల్ రచయిత అనమాట. సో ఇతను అక్బర్ నామా రాస్తాడు. అక్బర్ నామా అంటే తెలుసు కదా, ఇంకా అక్బర్ గురించి రాయడం, అక్బర్ యొక్క చరిత్రని అక్బర్ నామా అంటారు. అయాని అక్బర్ అని కూడా రాశాడు అనమాట. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీని రాజధానిగా నిర్మించాడు. అంతవరకు మనకి లాహోర్ రాజధానిగా ఉండేది, తర్వాత ఢిల్లీ రాజధానిగా ఉండేది, తర్వాత ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేశారు, ఆగ్రా రాజధానిగా చేశారు. సో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాజధానిని మార్చుకుంటూ వెళ్ళిపోతారంట. సో అక్బర్ కాలంలో రాజధాని ఏదంటే ఫతేపూర్ సిక్రీని రాజధానిగా నిర్మించాడు. నెక్స్ట్ జహాంగీర్ని సలీం అనే పేరుతో కూడా పిలుస్తారు. మామూలుగా మనకి మూవీ ఉండేది అక్బర్ సలీం అనార్కలి అని. సో అది వీళ్ళ గురించి అనమాట. సో అక్బర్ కొడుకు సలీం పేరే జహాంగీర్ అనమాట. సో అక్బర్ కొడుకు ఈయన నూర్జహాన్ను వివాహం చేసుకున్నాడు. అదేంటి అనార్కలిని కదా వివాహం చేసుకోవాలని అడగండి, అది వేరు ఇది వేరు. అది సినిమా వరకే చూడండి. సో వైఫ్ ఎవరంటే మెహరున్నిస్సా అంటారు ఈమె పేరు వచ్చేసి నూర్జహాన్. ఇంకా పరిపాలన మొత్తము నూర్జహాన్ చేతుల్లోనే ఉండేది అని చెప్తారు ఆల్మోస్ట్. అంటే ఈమె జహాంగీర్ని జస్ట్ సింహాసనం ముందే కూర్చోబెట్టి మొత్తం పని మొత్తం ఏమిది అన్నట్టు ఉండేది అనమాట. మొత్తం పరిపాలన మొత్తం ఏమిది అన్నట్టు ఉండేది. ఇంకా ఈమెకి ఒక తమ్ముడు ఉంటాడు కదా, ఆల్మోస్ట్ మనకి తెలుగు సినిమాలో చూపిస్తారు కదా, అలాంటి ఒక విలన్ లాగా అసఫ్ ఖాన్ అనే ఒక ముఖ్యమంత్రి కూడా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు అన్న చెల్లెలు కలిసి రాజ్యం వెళ్ళేవాళ్ళు అనమాట, మనకి జహాంగీర్ని పక్కన పెట్టేసి. నెక్స్ట్ జస్టిస్ బెల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని న్యాయ గంట అంటారు తెలుగులో. మనకి న్యాయ గంట కంటే జస్టిస్ బెల్ ఇంపార్టెంట్. దాన్ని హిందీలో వచ్చేసి జంజీరీ అదర్ అంటారు. ప్రజలు నేరుగా రాజు దగ్గరకు వచ్చి బయట కట్టిన ఒక గంటను కొట్టేస్తే రాజు వాళ్ళని లోపల పిలిపించి మీ సమస్య ఏంటని అడుగుతాడు అనమాట. సో గంట కొట్టు రాజుని బట్టు అన్నట్టు. నెక్స్ట్ సైనిక చర్యలు. ఈయన ఏం చేశారంటే మేవార్ పైన దండయాత్ర చేశారు, రాణా అమర్ సింగ్తో సంధి చేసుకున్నాడు, కాంగ్రా కిస్వా స్వాధీనం చేసుకున్నాడు, డక్కన్లో అహ్మద్ నగర్ పైన దాడులు చేశాడు. ఇవన్నీ చదివితే అర్థమైపోతాయి. నెక్స్ట్ సంస్కృతి. ఈయన కాలంలో చిత్రకళ అభివృద్ధి చెందింది. ఇది ఇంపార్టెంట్ బిట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి కాలంలో, మొఘల్ కాలంలో ఎవరి కాలంలోన ఆ చిత్రకళ అభివృద్ధి చెందిందంటే జహాంగీర్ కాలంలోనే పెయింటింగ్స్ అనేవి అభివృద్ధి చెందాయి. మినియేచర్ పెయింటింగ్స్, చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి, చిన్న సూక్ష్మ కళలు అంటారు, సూక్ష్మ చిత్రకళలు అంటారు. మనం ఎక్కడ చదువుకున్నాం ఇవి, హైదరాబాద్ సుల్తాన్ల దగ్గర చదువుకున్నాం చూడండి. ఇది వాళ్ళని ఏమంటారు అబ్బా మర్చిపోయాను. సో హైదరాబాద్ పరిపాలకుల గురించి చెప్పేటప్పుడు నేర్చుకున్నాం కదా, నిజాం పరిపాలకుల గురించి నేర్చుకునేటప్పుడు అబుల్ ఫజల్ గురించి ఆ టైంలో, అబుల్ ఫజల్ పేర్లు గుర్తు రావట్లేదు సరిగ్గా, అదే అండి అబ్దుల్లా కుతుబ్ షా, తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షా తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా కదా. అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత వస్తారు కదా ఆయన కాలంలోన ఇవి చాలా అభివృద్ధి చెందాయి అనమాట. సో సూక్ష్మ చిత్రకళ అంటారు, మినియేచర్స్ ఇంగ్లీష్లో. సో ఇవి ఎవరి కాలంలో వచ్చాయంటే జహాంగీర్ కాలంలో వచ్చాయి. ఇంకా జహాంగీర్ కూడా ఆత్మకథ ఉంది, ప్రతి ఒక్కరికి ఆత్మకథ ఉంది. తుజికి జహాంగీరి. సో జహాంగీర్ ఆత్మకథ, ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బాబర్ నామా అంటే బాబర్ ఆత్మకథ, అక్బర్ నామా అంటే అక్బర్ ఆత్మకథ, తుజికి జహాంగీర్ అంటే జహాంగీర్ ఆత్మకథ, ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జహాంగీర్ ఉన్న టైంలోనే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ, మనకి బ్రిటిష్ వాళ్ళు వస్తారు కదా. సో బ్రిటిష్ వాళ్ళలోన థామస్ రో వచ్చి
మాకి వాణిజ్య కేంద్రం, మాకి వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడిగితే ఈయన ఇచ్చేస్తారనమాట. యాక్చువల్లీ అక్బర్ కాలంలో వస్తారు. అక్బర్ కాలంలో వస్తే ఆయన ఇవ్వను పోండి అంటాడు. తర్వాత జహంగీర్ కాలంలో వచ్చి అడుగుతారు అనమాట. సో జహంగీర్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ షాజహాన్. షాజహాన్ పేరు ఖుర్రం అనమాట. సో ఖుర్రం పేరుతోనే ఈయన జహంగీర్ కొడుకు. సో ఖుర్రం పేరుతోనే ఉండేవాడు. ఈయన ముంతాజ్ మహల్ని వివాహం చేసుకున్నాడు. ముంతాజ్ మహల్ని అని పర్టికులర్గా ఎందుకు చెప్తా అంటే మనకి తాజ్ మహల్ ఉంది కాబట్టి ముంతాజ్ మహల్ని వివాహం చేసుకుని అంటారు. ముంతాజ్ మహల్ తో పాటు వేరే వాళ్ళని కూడా ఈయన పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మనకి ముంతాజ్ మహల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇచ్చారన్నమాట ఇక్కడ. సో ఈయన కూడా అహ్మద్ నగర్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతోపాటు బీజాపూర్ని, గోల్కొండని కూడా ఆక్రమించి వాళ్ళతో పైకం కట్టించుకునేవాడు అనమాట. నెక్స్ట్ ఈయన కాలంలోనే బుందేల్లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు జూజర్ సింగ్ అనే ఆయన చేశాడు. సో కాకపోతే దీన్ని అణచివేశారనమాట. ఈయన కాలంలోనే తాజ్మహల్ కట్టించారు. మనకు తెలుసు 1632లో స్టార్ట్ చేస్తే 1653లో అది కంప్లీట్ అయింది. సో తన భార్య ముంతాజ్ మహల్ స్మారకంగా ఆగ్రాలో నిర్మించారనమాట. దీన్ని నిర్మించింది ఎవరంటే ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. సో తాజ్మహల్ని నిర్మించిన ఆర్కిటెక్ట్ ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. సో ఈయన మళ్ళీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అంటే మనకి ఎర్రకోట అంటారు కదా, దాన్ని కట్టించాడు. జామా మసీద్ని కట్టించాడు. మోతీ మసీద్ని కూడా కట్టించాడు. ఇంకా షాజహానాబాద్ ప్రస్తుతం ఓల్డ్ ఢిల్లీ అంటారన్నమాట. సో దీన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అనమాట. సో షాజహానాబాద్ అంటే ప్రజెంట్ ఉన్న ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అనమాట. దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఈయన కాలంలోనే కూడా చిత్రకళ, సంగీతం అభివృద్ధి చెందాయి. దారాషుకో అంటే షాజహాన్ కొడుకు అనమాట. ఈయన మనకి హిందూస్ ఉంటాయి కదా, ఉపనిషత్తులు అంటారు. సో మనం ఫస్ట్లో చదువుకుందాం వేద నాగరికతలో ఉపనిషత్తులు ఉండేవని. సో ఆ ఉపనిషత్తుల్ని ఈయన ట్రాన్స్లేట్ చేసుకున్నాడు అనమాట. సో ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. సో దీన్ని సిరి అక్బర్ అంటారు అనమాట. నెక్స్ట్ వారసత్వ పోరు. షాజహాన్ తర్వాత అతని కుమారులు వాళ్ళే గొడవలు అయ్యాయి అనమాట. మనకి ఔరంగజేబు ఉన్నాడు కదా, లాస్ట్గా చావా మూవీ చూసింటారు చాలా మంది. సో చావా మూవీలోన శంభాజీకి మనకి తాత ఉంటాడు కదా ఆపోజిషన్లో, ఆయనే ఔరంగజేబు. సో ఔరంగజేబు ఈ ఖుర్రంని అందరినీ చంపేసి అతని రాజ్యాన్ని వెళ్తాడు అనమాట. అతని సింహాసనానికి వస్తాడు. సో ఈయన కొంచెం క్రూరుడు, దుర్మార్గుడు అని కూడా చెప్తారు. కాకపోతే ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే ఔరంగజేబే. సో ఈయన షాజహాన్ కుమారుడు. కఠినంగా ఇస్లాంని వ్యాప్తి చెందాలనే ఒక భావం గలవాడు అనమాట. మనకి శంభాజీ మూవీ చూస్తే అర్థమైపోతుంది దీని గురించి. నెక్స్ట్ ఈయన బీజాపూర్ని, గోల్కొండని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఈయన దాన్ని ఏమంటారు, పైకం కట్టాలి లేదంటే కప్పం చెల్లించాలి ఇలాంటివి ఏం లేదు, నేను స్వాధీనం చేసుకుంటా అనే టైప్ అనమాట. సో శివాజీతో కూడా ఘర్షణ పడిందని శివాజీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. శివాజీతో పురందర్ ఒప్పందం చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబు. ఎప్పుడు చేసుకున్నాడు? 1665. కానీ తర్వాత తిరుగుబాటు చేశాడు ఛత్రపతి శివాజీ. ఇంకా 1674లోన ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. సో మనం మరాఠా సామ్రాజ్యం కూడా చదవాలి. మనకి సిలబస్లో మెన్షన్ చేయకపోయినా కూడా ఒకసారి చదవాలి. నెక్స్ట్ మరాఠా సామ్రాజ్యం కూడా బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇది అయిపోయి సో మరాఠా సామ్రాజ్యంలో శివాజీ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మత విధానం. ఈయన మళ్ళీ జిజియా పన్నుని తీసుకొచ్చాడు. అక్బరు తీసేసి ఉంటాడు కదా జిజియా పన్ను, ఈయన మళ్ళీ ప్రవేశపెడతాను అనమాట 1679లో. నెక్స్ట్ హిందూ ఆలయాల్ని ధ్వంసం చేశాడు. కాశీలో విశ్వనాథ ఆలయం ఉంది కదా, ఆ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు అనమాట. ఇంకా సిక్కులకి ఈయనకి అస్సలు పడదండి. శివాజీతో ఎంత వైరం ఉందో సిక్కులతో కూడా అంతే వైరం ఉంది. సో సిక్కు గురైన తేజ్ బహదూర్ను ఉరి తీశాడు అనమాట ఈయన. దీనివల్ల సిక్కుల్లో కూడా తిరుగుబాటు జరిగింది. ఇంకా ఈయన పరిపాలన ఎలా ఉందంటే మున్సబ్దారీ వ్యవస్థని కొనసాగించాడు. దక్కన్తో యుద్ధాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఇక్కడ ఒకవైపు శివాజీ, ఒకవైపు సిక్కులు, ఇంకోవైపు దక్కన్లు తిరుగుబాట్లు ఇవన్నీ జరుగుతుంటే మొత్తం యుద్ధానికి పెట్టడం వల్ల ఖజానా ఖాళీ అయింది అనమాట. 1707లో అహ్మద్ నగర్లో ఇతను చనిపోయాడు. సో ఈయన ఎవరు చనిపోయి అందరిని చంపేసిన ఈయనే లాస్ట్లో ఇతనే చనిపోయాడు. చాలా ముసలోడిన తర్వాత చనిపోయాడు అనమాట ఈయన. నెక్స్ట్ వీళ్ళ పరిపాలన వ్యవస్థ మున్సబ్దారీ వ్యవస్థ ప్రవేశపెట్టింది అక్బరు. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే పరిపాలన చూసుకునే వాళ్ళు 2 రకాలు ఉంటాయి. జాత్ అంటారు. జాత్ అంటే వ్యక్తిగత హోదా కలిగిన వాళ్ళు. సవార్ అంటే సైనికుల ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ సైనికుల సంఖ్యని సవార్ అంటమాట. జాగిర్ అంటే భూమి అందరికి తెలుసు. ఇంకా జమీందారీ వ్యవస్థ అంటే కూడా తెలుసు. నెక్స్ట్ పన్ను విధానం ఎలా ఉంది? జప్తు విధానం అని ఇందాక చెప్పాం కదా. సో భూమి కొలతను ఆధారంగా చేసుకొని భూమిపైన శిస్తు విధించడం అనమాట. ఖరాజ్ అంటే మనకి పన్ను ఎంత ఉంటుంది? వ్యవసాయ ఉత్పత్తులు పండిన పంటలోన 1/3 నుంచి 1/2 వరకు పన్ను విధించేవాళ్ళు అనమాట. మామూలుగా మనకి పంట ఒక 1000 రూపాయల పంట పండింది అనుకోండి. 1000 రూపాయల పంటలోనే వీళ్ళకి 500 అని కానీ 300 కానీ ఇచ్చేయాలన్నమాట.
అలా ఉండేది. ఇంకా జిజియా పన్ను హిందువుల పైన ఉండేది. అక్బర్ రద్దు చేసినా కూడా ఔరంగజేబ్ తిరిగి విధించాడు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ షరియా చట్టాల ఆధారంగానే జరిగేది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఢిల్లీ సుల్తాన్ కాలంలోన వీళ్ళ కాలంలో న్యాయమూర్తుల్ని కాజీలు అనేవాళ్ళు. సో అక్బర్ టైంలో మాత్రమే హిందూ చట్టాలను కూడా గౌరవించి హిందూ చట్టాల పరంగా కూడా న్యాయ వ్యవస్థ ఉండేదంట. ఇంకా సైన్యం అందరూ ఉండేవాళ్ళు. ఆర్థిక వ్యవస్థ మనకి తెలుసు కదా, గంగా యమున ఇంకా మంచిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి. సో పండిన పంటలు వరి, గోధుమ, చెరుకు, పత్తి ఇలాంటివి, నీలిమందు, ఇండిగో అంటే నీలిమందు అది. సో అవి కూడా పండించారు. బావుల నిర్మాణం కూడా జరిగింది. కాలువల నిర్మాణం జరిగింది. వాణిజ్యం ఈ టైంలోనే యూరోపియన్స్ వస్తారు కదా, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వీళ్ళందరూ వస్తారు. సో వస్త్రాలు అంటే బట్టలు, మసాలాలు, నీలిమందు వ్యాపారం కూడా బాగా జరిగింది. కలకత్తా, సూరత్, మద్రాస్ అనేవి మేజర్ ఇంపార్టెంట్ కమర్షియల్ ప్లేసెస్గా ఉన్నాయన్నమాట, వాణిజ్య కేంద్రాలుగా. ఇంకా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1612లో సూరత్లో వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో అక్కడ స్టార్ట్ చేశారు బిజినెస్. ఎవరి కాలంలో అంటే జహంగీర్ కాలంలోనే. సో నాణ్యాలు ఏవే ఉండేవి, రాగి నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు ఉన్నాయి, బంగారు నాణ్యాలు కూడా ఉన్నాయి. బంగారు నాణ్యాలని మోహర్ అంటారు. నెక్స్ట్ పరిశ్రమలు, వస్త్రాల పరిశ్రమలు ఉండే. వస్త్రాలు 2 రకాలు, పత్తి వస్త్రాలు, రేష్మి వస్త్రాలు, ఓడలు తయారు చేసేవాళ్ళు. లోహ పరిశ్రమలు కూడా ఉండేవి. బెంగాల్లోనూ మస్లిం వస్త్రాలు ప్రసిద్ధి అనమాట. మనకి శ్రీకాకుళం మచిలీపట్నంలో కూడా మస్లిన్ వస్త్రాలు చాలా ఫేమస్ అనమాట. ఇంకా వీళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి, మొఘల్ కట్టడాలు ఇండో పర్షియన్ శైలికి చెందినమాట. మనకి కళలు గుర్తుపెట్టుకోండి, గాంధార శైలి, మధుర శైలి, అమరావతి శైలి, ఇక్కడ ఇండో పర్షియన్ శైలి, ద్రావిడ శైలి ఇలా ఉంటాయన్నమాట. ఈ శైలిలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తాజ్మహల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. రెడ్ ఫోర్ట్ని కట్టించిన అంటే షాజహాన్. ఈయన దీంట్లో రెడ్ ఫోర్ట్లోనే దీని ఆమని, దీని కాస్ అని ఉన్నాయి. దీంతోపాటు ఫతేపూర్ సిక్రీ నిర్మించింది. ఫతేపూర్ సిక్రీలో అక్బర్ బులంద్ దర్వాజాని, పంచ్మహల్ని, జోధ్బాయ్ మహల్ని నిర్మించాడు. దీంతోపాటు బాద్షా మసీద్ కూడా లాహోర్లో ఔరంగజేబ్ నిర్మించాడు అనమాట. ఇంకా సాహిత్యం, అక్బర్నామా, అక్బరి అనేది అబుల్ ఫజల్ రచించాడు. సో అక్బర్ పాలన గురించి, అక్కడ ఆ టైంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించాడు అనమాట. తుజికి జహంగీర్ అంటే జహంగీర్ రచించాడు. తన ఆత్మకథను తనే రాసుకున్నాడు. నెక్స్ట్ పాద్షానామా, షాజహాన్ కాలంలో షాజహాన్ పాలన గురించి రాస్తారు. ఇంకా దారషికో చెప్పాం కదా, ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేశాడని. నెక్స్ట్ చిత్రలేఖనం గురించి కూడా చెప్పాము. ఇంకా ఈయనలో రాగమాల చిత్రాలు, ఆస్థాన దృశ్యాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సంగీతంలోన తాన్సేన్ గురించి చెప్పాం కదా, ఆయన ధృపద్ శైలిని అభివృద్ధి చేశాడనమాట. నెక్స్ట్ రాగాలు కూడా కొన్ని ఉంటాయి. తాన్సేన్ సృష్టించిన రాగాలు కొన్ని ఉంటాయి. మియాన్కి, మల్హార్ అని, దర్బార్ కన్నడ అని, ఇవన్నీ అడగలేండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి అట్లా. ఇంకా ఔరంగజేబు సంగీతాన్ని నిషేధించాడు. ఎవరు నిషేధించారంటే ఔరంగజేబు, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఆయన స్థానిక సంగీతాన్ని మాత్రం అలాగే పెట్టాడు, మన హిందూ సంగీతాన్ని తీసేసాడనమాట. అలా సంగీతాన్ని నిషేధించింది ఎవరంటే ఔరంగజేబు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా సమాజం ఎలా ఉండేదంటే ఇంకా ఆల్మోస్ట్ సేమ్ ఉండేది. హిందూ ముస్లింలు కలిసే ఉన్నారు. ఇంకా స్త్రీల పాత్ర ఎలా ఉందంటే మనం చూసాము, ఆమె మెహరునిసా నూర్జహాన్ జహంగీర్ని పక్కన పెట్టి పరిపాలన మొత్తం చేసే అంత స్థాయిలో ఉన్నారంటే, మహిళలు కూడా కొంతమంది రాణుల వరకు అయితే గట్టిగానే ఉన్నారని అర్థం. సో హరం వ్యవస్థలో కూడా స్త్రీలు రాజకీయ కుట్రలో పాల్గొనేవాళ్ళు. అంటే స్త్రీలు కూడా ఆ కుట్రల్లో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. అంటే రాజ్యాలని మార్చేంత స్థాయిలో కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ మద్రాసాల్లోన ఇస్లామిక్ విద్యని, పాఠశాలలోన సంస్కృతం విద్యని, గణితాన్ని అంటే మ్యాథ్స్ని కూడా బోధించేవాళ్ళు అనమాట. సో ఈ టైంలోన సంస్కృత గ్రంథాలు కూడా పర్షియన్లోకి అనువదించారు. అక్బర్ కాలంలోన మహాభారతాన్ని రజ్మనామా అంటారంట. ట్రాన్స్లేట్ చేయండి అంతా, పర్షియన్స్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు అవన్నీ. నెక్స్ట్ వీళ్ళ పండుగలు ఈద్, హోలీ, దీపావళి అన్ని కలిసి జరుపుకునే వాళ్ళు అనమాట. పతనం ఎలా ఉంటాయంటే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత, ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోయాడు, 1707లో చనిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు రాజులు అంత ఆయనలాగా పరిపాలించలేకపోయారు అనమాట. అంత స్ట్రాంగ్గా నిలబడలేకపోయారు. సో బలహీనమైన వారసులు బహదూర్ షా, జహాందర్ షా వీళ్ళందరూ కొంచెం బలహీనమైన వారసులు అనమాట. దీంతోపాటు తిరుగుబాట్లు చేస్తున్నారు కదా, అక్కడ ఔరంగజేబ్ టైంలోనే స్టార్ట్ అవుతాయి. శివాజీ, సంభాజీలు ఆ టైంలోనే ఉంటారు, కాకపోతే వాళ్ళు చనిపోతారు. నెక్స్ట్ పీష్వాలు కూడా గట్టిగానే పోటీ ఇస్తారు. సిక్కులు కూడా గట్టిగా పోరాడతారు. దీంతోపాటు రాజపుత్రులు ఒకవైపు ఉంటారు. దీంతోపాటు బయట నుంచి కూడా దాడులు వస్తాయి అనమాట. పర్షియా నుంచి నాదిర్ షా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ షా అబ్దాలి, ఇలాంటి వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం, వీళ్ళందరూ ఆక్రమణ గురి కావడంతో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయిపోతుంది అనమాట. దీంతోపాటు ఈ యుద్ధాలన్నిటి వల్ల మనం ఖజానా కాలేంది అని చెప్పుకుంటాం కదా, అక్బర్ కాలం అది ఔరంగజేబ్ కాలంలోనే. సో అమౌంట్ లేకపోతే కూడా కష్టమే కదా, అలా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనమాట. దీంతోపాటు మనకి ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళ గొడవల్లో మన వాళ్ళు తల దూర్చడము, మనకి బెంగాల్లోన ఇదేంటి
బెంగాల్లో బాక్సర్ యుద్ధంలోన పోటీ చేయడము, బాక్సర్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దివానీ హక్కుల్ని వాళ్ళకి ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మొత్తం ఆక్రమించేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనకి యూరోపియన్స్ వస్తారు. సో యూరోపియన్స్ గురించి చదివే ముందు మనం ఒక్కసారి మరాఠా సామ్రాజ్యం గురించి ఒక్క క్లాస్ చెప్పుకుందాం. ఎందుకంటే మనకి ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది కదా సంభాజీ గురించి, శివాజీ గురించి ఒక్కసారి కొంచెం బ్రీఫ్గా చెప్పేసుకుంటే ఓపెన్ అయిపోతుంది అనమాట. అడగచ్చు ఇక్కడ నుంచి క్వశ్చన్స్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, దాంతోపాటు ముఖ్యమైన తేదీలు కూడా ఇచ్చాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. మళ్ళీ చెప్తున్నా, డైలీ మార్నింగ్ 8కి ఇంగ్లీష్ ఉంటుంది, ఈవినింగ్ 8కి జిఎస్ ఉంటుంది. ఖచ్చితంగా 8కి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ విని వెళ్ళిపోండి. మళ్ళీ క్లాసు గంటకే తీసేసారు, అర్ధ గంటకే తీసేసారు, ఇలాంటివి వద్దు. క్లాస్ ఉన్నప్పుడు పెట్టేసేయండి, చూసేసేయండి. 8కి ఫ్రీ అవుతారు, నాకు తెలిసి చాలామంది ఫ్రీ అవుతారు. 8 to 9 క్లాస్ ఉంటుంది. సో కొంచెం చూడలేకపోయినప్పుడు కూడా నేను మర్చిపోయి కూడా కొన్నిసార్లు 10 వరకు పెడతాను. చూసేయండి, చూసేసి నోట్స్ కూడా రాసుకోండి. లేదు మాకు విల్లింగ్ లేదు అంటే 89 రూపీస్, 189 రూపీస్ రెండు ఉన్నాయి. రెండిట్లో ఏది పెట్టుకున్నా ఒకటే కంటెంట్ ఉంటుంది. మీ ఇష్టం. మీకు డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయి, వీడికి ఇద్దామంటే 189 పెట్టుకోండి, లేదంటే 89 జాయిన్ అయిపోండి. దాంట్లో మీకు క్లాసెస్ అన్లిమిటెడ్ ఉంటాయి, దాంతోపాటు ఫ్రీగా నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదు మేము టైంకి చూస్తాం, మాకు నేను నోట్స్ అవసరం లేదంటే ఖచ్చితంగా 8కి వచ్చేయండి, చూడండి, నోట్స్ రాసుకోండి, వెళ్ళిపోండి. అంతే. అందరు కలిసి చదువుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా.